ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమిటంటే ఒక మంచి కార్యక్రమం సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేమిటంటే 1980 బ్యాచ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి డొనేషన్ ఇవ్వడం జరిగింది. అమౌంట్ ఎంతంటే 9 లక్షల అమౌంట్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి డొనేట్ చేయడం. దాని పర్పస్ ఏంటంటే ఆ బ్యాచ్ స్టూడెంట్స్ పర్పస్ ఏంటంటే హాస్పిటల్లో వాటర్ హార్వెస్ట్ పిట్స్ అంటే ఇంకుడు గుంటలు పెట్టడం కార్యక్రమం. ఆ కార్యక్రమానికి అంటే ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ ఇంకుడు గుంటల వలన మనందరికీ తెలిసిందే, ఈ ఇంకుడు గుంటల వలన ఏంటంటే వాటర్ లెవెల్, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి గార్డెనింగ్ బాగుంటుంది. హాస్పిటల్ చుట్టుపక్కల అంతా మంచిగా ఉండిద్దని మన 1980 బ్యాచ్కి సంబంధించిన స్టూడెంట్స్ సహృదయంతో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుకి 9 లక్షలు ఇవ్వటం జరిగింది. సో వాళ్ళకి మన హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున వాళ్ళకి కంగ్రాచులేషన్స్, మెనీ థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అంటే 1980 బ్యాచ్ వాళ్ళు మాత్రం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మొత్తం. మా బ్యాచ్మేట్స్ నమస్తే అండి. నేను డాక్టర్ డి శారద. మేము 1980లో ఇక్కడ కాలేజ్లో చదువుకున్నామండి. మేము చదువుకునే రోజుల నుంచే ఇక్కడ వాటర్ స్కేర్సిటీ అనేది చూస్తున్నాము. తర్వాత కాలక్రమేపీ మేమందరం కూడా సెటిల్ అయ్యాక ఏదో ఒకటి మా పేరెంట్ ఇన్స్టిట్యూట్కి చేయాలి అనే తలంపు ఉండేది. మరి ఈ మధ్యకాలంలో అందరం చూస్తున్నాం, బిల్డింగ్స్ పెరిగాయి, అలాగే ఇక్కడ ఇన్ఫ్లో పెరిగింది. దానికి తగ్గట్టుగా వాటర్ అనేది ఎంత అవసరమో మనందరికీ తెలుసు. మొట్టమొదటిసారి మేము ఆ ప్లానింగ్ తోటి ఇక్కడ వాటర్ రీఛార్జ్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకుని, అలాగే గార్డెనింగ్కి కూడా మరి డ్రిప్ ఇరిగేషన్ అయితే నీరు అనేది మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుందనేది, అలాగే ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ కానీ అలాగే మిగతా ప్లాంట్స్ నుంచి వేస్టేజ్ వాటరు ప్రత్యేకించి ఇక్కడ సతీష్ గారికి, ఆర్ఎంఓ గారికి నేను ధన్యవాదాలు తెలపాలండి. వారు మా తలంపుని చాలా ఇన్నోవేటివ్గా ప్లాన్ చేసి దాదాపు 20 వాటర్ రీఛార్జ్ పిట్స్కి ఇప్పుడు మేము డొనేట్ చేయడం జరిగిందండి. ఈ అవకాశం మాకు దొరికినందుకు మా బ్యాచ్ తరఫున మేము సంతోషపడుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్స్. నమస్తే అండి, నేను డాక్టర్ రామారావు అండి. గుంటూరు 1980 బ్యాచ్ జిఎంసీ బ్యాచ్. మేము ఏంటంటే మీ అందరూ తెలుసు, మన టౌన్స్లో అంతా కాంక్రీట్ జంగిల్ అంతే. కాంక్రీట్ జంగిల్ మూలాన ఏంటంటే ప్రతి డ్రాప్ వేస్ట్ అయిపోతుంది, పర్కులేషన్ అనేది జరగట్లేదు. పర్కులేషన్ లేనప్పుడు ఏమవుతుందంటే సబ్సాయిల్ వాటర్ అనేది తక్కువైపోతుంది, లెవెల్ పడిపోతూ ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే మరి వాటర్ చాలా స్కేర్సిటీ వస్తుంది. మన హాస్పిటల్లో కూడా సమ్మర్లో స్కేర్సిటీ ఉంటుందని మన ఆర్ఎంఓ గారు చెప్పారు. ఆ స్కేర్సిటీ అనేది ఓవర్కమ్ అవ్వటానికి మనం ఈ రీఛార్జ్ బిట్స్ అనేవి మనం తీసుకోవాలని మా క్లాస్మేట్స్ అందరం కలిపి సమిష్టిగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా పేరెంట్ ఇన్స్టిట్యూట్ దీనికి మరి సహాయం చేయటం మాకు ఎంతో గర్వంగా ఉంది. సముచితంగా మరి ఉపయోగపడుతుందని ప్రజలందరికీ, మరి సొసైటీకి ఏదో ఒకటి చేయాలి కాబట్టి బ్యాచ్మేట్స్ అందరు కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సహృదయంతో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండి, నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను 22 దాకా ఇక్కడే ఉన్నాను, డిప్యూటీ సూపరింటెండెంట్గా చేశాను. ఇక్కడ డివిఎల్ హెచ్ఓడిగా చేశాను. ఈ ఇంకుడు గుంతలు అనేది చంద్రబాబు నాయుడు థీమ్ ఎప్పటి నుంచో, ఇది ఓల్డ్ థీమే. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో అవి లేకపోవటం చాలా ఇది. వాటిని ఇప్పుడు మేము ప్లాన్ చేయటం అనేది ఇంత లేట్గా అయినా ఇట్స్ ఏ గుడ్ కాన్సెప్ట్. ఈ గుడ్ కాన్సెప్ట్తో మేము ఈ డొనేషన్ ఇవ్వడం మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు మాకు చేసే అవకాశం వచ్చింది. ఆలోచన ప్రతి ఇంట్లో ఉండాలని ప్రతి ఇంటిని చెక్ చేసేవాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళంతా. అదే డాక్టర్స్ పేర్లు: డాక్టర్ శారదా గారు గైనకాలజిస్ట్ తెనాలి, డాక్టర్ నాగేశ్వరమ్మ గారు డెర్మటాలజిస్ట్, అండ్ డాక్టర్ రామారావు గారు. ఈ డాక్టర్స్ ఈ మంచి కార్యక్రమానికి సహకరించారు. వీరు కాకుండా వేరే డాక్టర్స్ బ్యాచ్మేట్స్ ఓకే. సో 1980 బ్యాచ్ మొత్తం కలిపి 9 lakhs ఫండ్గా కలెక్ట్ చేసి ఈ మంచి కార్యక్రమానికి డొనేట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ బ్యాచ్ వాళ్ళకి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది.
నేనే కూడా మీరే వేయాలి.